ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, మహాపరిశుద్ధుడైన యేసు ప్రభు, మీకు వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి తండ్రి. ఈ సమయం ముందు నేను మీ వాక్యం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. కృప చూపించండి. ఇతర సందేశం మీకు మహిమకరంగా, మీ బిడ్డలమైన మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప అనుగ్రహించడం ప్రార్థన చేస్తూ, సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మేము కోరుకుంటూ, సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట స్తోత్రం చేయించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమను వారలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో దైవ సందేశం వింటున్న మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు యేసుక్రీస్తు నామం పేరు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనము చదివినప్పుడు దేవుని యొక్క లేఖన మాట ప్రకారం, ప్రియమైన వారలారా, పౌలు అంటాడు తన ఆత్మీయ సంఘమైనటువంటి రోమా సంఘానికి రాస్తూ, మీ మనస్సు మారి నూతన మగటు వలన రూపాంతరం పొందుడి. ఈ సమయంలో ప్రియమైన వారలారా, మనసు మారితే హృదయం అనేది నూతనంగా మార్చబడుతుంది. అప్పుడు మానవుడు రూపాంతరపు యొక్క అనుభవంలోనికి వస్తాడు అనే సత్యాన్ని మనం గమనించవలసింది. అందుకే దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. మన శరీరములను సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకోవాలి అంటాడు. కనుక ప్రభు చిత్తం ఏమిటి? ప్రభు పరిశుద్ధుడు. మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధుల వలె ఉండాలని చెప్పేసి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనం నూతన జీవితంలోనికి మనం రావాలంటే ప్రభువుని ప్రేమైన వాళ్ళారా, గమనించవలసింది మనస్సు మారాలి. మీ మనస్సు మారి నూతన మొగటు వలన ఏం మారాలి? మనస్సు. ప్రతి మనిషికి కూడా మనసు ఉంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది అని సహజంగా మనం పలుకుతూ ఉంటాం. ఇక్కడ కూడా పౌలు అంటాడు, మీ మనస్సు మారి నూతన మొగటు వలన. మరి ప్రతి సంవత్సరం నూతనం యొక్క సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటాం. అయితే ప్రభు కోరుకునేది ఏంటంటే నూతన జీవితం మనకు రావాలి, మనస్సు మారాలి. అదే మాట బాప్టిజం ఇచ్చి యోహాను కూడా ఏమంటాడంటే, ఇప్పుడే చెట్టు యొక్క వేరున్న గొడ్డలి ఉంది కాబట్టి నరకబడడానికి మీరు ఫలించినా సరే, లేకపోతే ఆ చెట్టు నరకబడుతుంది అంటాడు. అంటే ఏరు చెట్టు ఏరున గొడ్డలు ఉంచబడింది. గమనించవలసింది, ఏరు నరికేస్తే చెట్టు అంతా ఎండిపోతుంది కదా. అలాగే మానవుని జీవితం కూడా ఆత్మీయంగా మనిషి ఎండిపోతూ ఉన్నాడు. అయితే ఓ సత్యాన్ని గమనిస్తే ప్రభువునందు ప్రేమను వారలారా, మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందండి. రూపాంతరపు అనుభవానికి మనిషి ఎప్పుడు వస్తాడంటే, మన హృదయములో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని మనం తీసివేసుకోవాలి. ప్రభు లేఖనం చెప్తామని కదా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రభువునందు ప్రేమైన వారలారా, మనస్సు మారాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తే కనుక ప్రేమైన వారలారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 15 వచనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు బోధించారు కదా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఏమి నమ్మాలి? సువార్తను నమ్మాల. ఎప్పుడు నమ్ముతాం మనం? మారు మనసు మనం పొందినట్టయితే కనుక తప్పకుండా మనం సువార్తను నమ్ముతాం. అనగా నూతన జీవితంలోనికి మనం రావాలి. ఒకడు ఆత్మ మూలకముగా జన్మించాలి, నీటి మూలకంగా జన్మించాలి అని యేసు ప్రభువు చెప్పాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఒకడు నీటి మూలకముగా జీవించితేనే తప్ప దేవుని యొక్క రాజ్యం చూడడు. అదే బాప్తిసము. యేసుక్రీస్తు నామం పేరట మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో, మరి
మన పాప జీవితం వెళ్ళిపోతుంది, నూతనంగా మార్చబడతాము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని మనం పొందుకుంటామని చెప్పేసి పేతురు భక్తుకోడికి రాశాడు. అపోస్తలుల కార్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఆ పేతురు గురించి రాయబడింది. ఆయన ఈ బోధ చేస్తూ ఉండగా అనేక మంది బోధ విన్న వారందరూ కూడా వారి హృదయాల్లో నూతన మనసు వచ్చి 3,000 మంది మారు మనసు పొందినారు. ఒక్క దినమంది ప్రభువుని ప్రేమైన వారులారా. కనుక వాక్యం అనేది మనిషిని యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది, నూతన యొక్క జీవితంలోకి అది నడిపిస్తుంది. దేవుని వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. కనుక ప్రభునందు ప్రేమైన వారులారా, మరి ఈ సమయం ముందు దైవ సందేశం ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రేమైన స్నేహితుడా, సోదరి, ఈ యొక్క 2025 సంవత్సరంలోనైనా మన పాత జీవితం వెళ్ళాలి, పాప జీవితం వెళ్ళాలి, నూతన జీవితంలో మనం రావాలి. ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి, నవీన స్వభావంలో మనం రావాలి. అంటే కొత్త జీవితం మనము మొదలు పెట్టాలి. అప్పుడే మనం దేవునికి మహిమకరంగా ఉంటామని ప్రభు లేఖనం చెప్తా ఉంది. కనుక దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే నీటి మూలముఖముగా మనం జన్మించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను చేత యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తిసం తీసుకున్నారు. అనగా ఒక మాదిరికరమైనటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు మనం బోధించారు. ఆయన చెప్పి చేసినటువంటి దేవుని మనం కలిగిన సమయంలో. కనుక ప్రియమైన వారులారా, ప్రభు రాకడ సమీపింది. ఇకనైనా మారు మనసు పొంది నూతన జీవితాన్ని మనము లోకి వచ్చినప్పుడు తప్పకుండా దైవ రాజ్యాన్ని మనం పొందుకుంటాం. మరి ఇకనైనా గమనించి ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితంగా మార్చబడి ప్రభువుకు మనం మహిమకరంగా జీవించినట్లయితే కనుక తప్పకుండా ఆత్మ ఫలములు పొందుకుంటాం, పరసంబంధ ప్రతి ఆశీర్వాదం పొందుకుంటాం. ఇక నూతన సంవత్సరంలో మరి మన జీవితంలో వాగ్దానాన్ని చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి అటు వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. కాకపోతే మన జీవితాన్ని పరీక్షించుకొని ప్రభు చిత్తం ఎరిగి మన జీవితాలు మార్చుకుంటే అప్పుడు తప్పకుండా దైవరాజ్యానికి వెళతాం. నూతన జీవితాన్ని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఒక సత్యాన్ని చెప్పి నేను ముగిస్తా ఈ యొక్క సందేశాన్ని. సహజంగా పొలం చూస్తూ ఉంటాం. గొంగళ పొరుగు చూడడానికి మొదటగా చాలా అసహ్యకరంగా కనబడుతుంది. అయితే అది గూడు నిర్మించుకొని ఆ గూటిలో కొన్ని రోజులు రూపాంతరం పొంది ఎలాగా సీతాకొక చిలుకగా అది రూపాంతరం చెందుతుంది. అది గూడు పీగుల్చుకొని బయటకు వచ్చినప్పుడు దాన్ని అందరూ ప్రేమించేవారే ఉంటారు. దాన్ని పట్టుకోవాలని ఆశ కూడా అనుకోండి. ఎందుకంటే అది రంగురంగులుగా మారిపోయింది, అంటే రూపాంతరం పొందింది. గొంగళి పొరుగుగా ఉన్న అది మరి రూపాంతరం పొందినప్పుడు సీతాకొక చిలుకగా మారిపోయింది. ప్రజలందరూ కూడా సీతాకొకలు ప్రేమిస్తారు, ఎందుకంటే రంగురంగులుగా వచ్చింది కాబట్టి. ప్రియులారా, అలాగే మన పాత జీవితం మరి ప్రాచీన స్వభావం వెళ్ళిపోతే నూతన జీవితంలోకి వస్తే ప్రభు మనం మెచ్చుకుంటాడు, ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని, ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. మన పిల్లలు, మన కుటుంబాలు సంతోషభరితంగా మారిపోతాయి. మరి సంఘంలో దైవ స్నేహితుడు సోదరి ఇకైనా మార్పు పొంది యేసుక్రీస్తు వైపు చూద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, మహాపరిశుద్ధుడైన యేసు ప్రభువా, మీకు వందనములు చెల్లిస్తా ఉన్నాం. మీకే సమస్తమైనటువంటి ఘనతయు మహిమా ప్రభావాలు పొందండి నాయనా. అవును తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి మీరు మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ప్రతి బిడ్డ జీవితంలో, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి, నూతన కార్యాలు జరిగించండి. ఈ నూతన సంవత్సరంలో మీ ప్రియబిడ్డలు మీ ద్వారా ఎట్టి సహాయం పొందాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశగల ప్రాణం తృప్తిపరచు దేవుడా, మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశ్రమ ప్రతి ఆశీర్వాదంతో ప్రతి బిడ్డను నింపమని వేడుకుంటున్నాం. ఆత్మదేవా, మీకు స్తుతి స్తోత్రాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపు మెండుగా అయినా మీ బిడ్డలందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నా. సందేశం వింటున్నా, చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, వారి వరకలు సహాయం చేయమని వేడుకుంటున్నాం. రాబోయే దినములన్నీ కృపాక్షేమములే మీ బిడ్డలకు సహాయం చేసి సమస్తమైనటువంటి ఘనతయు మహిమ ప్రభావాలు పొందమని
యేసు క్రీస్తు ప్రశస్తమైన నామ పేరట స్తుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపై, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సందేశం మీ బిడ్డలందరికీ ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.